రేవంత్ రెడ్డి గారు కానీ రామచంద్రరావు గారి మధ్య జరిగిన హిందూ దేవుళ్ళ వ్యవహారం, అలాగే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ప్రజలను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలు, దిష్టి పెట్టారు కోనసీమ కంఠం, వీళ్ళు ఎదురు హైదరాబాద్కి నీ దిష్టి తేలింది, నువ్వు కావాలంటే ఇక్కడ ఎందుకు ఉంటున్నావు, విజయవాడ వెళ్ళిపోమ్మని. ఏకంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే నువ్వు కనుక క్షమాపణ చేయకపోతే నీ సినిమాలు ఆడనివ్వమని కూడా ఆయన హెచ్చరించారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా కూడా చెబుతున్నానన్నారు. సో ఈ రెండు అంశాల మీద ముందుగా చర్చలోకి వెళదాం. సుభాష్ గారు చెప్పండి, ఏమిటి హిందూ దేవుళ్ళ అనగానే మీరు రెడీ అయిపోతారు, ఆయన ఏదో మాట్లాడారు అనుకోండి వెంటనే మీరు నిరసనలు రొసరొసలు. మరి అదే ఏపీలో జరిగితే మాత్రం అసలు నోరెత్తరు, కామ్గా ఊరుకుంటారు. ఇక్కడేమో పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఇష్టమైన మాట్లాడితే, తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడితే మీరు తప్ప కాంగ్రెస్ వాళ్ళు కొద్దిగా లేటుగా అయినా అందుకుని చాలా తీవ్రంగా వ్యాఖ్యానిస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా తిడుతున్నారు. సో ఈ రెండు అంశాల మీద మీ పార్టీకి ఏమైనా వైఖరి ఉందా? నమస్కారం అండి సాక్షి ప్రేక్షకులకు, మీకు తర్వాత ఇక్కడ ప్యానల్లో పాడుతున్న అందరికీ పెద్దలకు అందరికీ కూడా నమస్కారం. ముందుగా నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన అనేక అంశాల గురించి ఈ మధ్యన ఒక 3-4 రోజుల నుంచి ఎప్పుడైతే జూబ్లీ హిల్స్లో బైపోల్లో గెలిచిన తర్వాత, ముఖ్యంగా ఎంఐఎంతో దోస్తీ ఎక్కువైపోయిన తర్వాత ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. దేవుళ్ళ గురించి మాట్లాడడం, మతాల గురించి మాట్లాడడం అనేది మరి కాంగ్రెస్ పార్టీ అటు అన్య పార్టీలు కూడా మాట్లాడితే మేము తప్పకుండా స్పందించాల్సిన అవసరం. ఏం మాట్లాడారు ఇప్పుడు అంతే కదా. మరి ఇప్పుడు హనుమంతుడికి పెళ్లి కాలేదు, కొంతమంది ఆయన పూజిస్తారు, అయ్యప్ప మాల వేసుకుంటారు, ఆయన పెళ్లి కాలేదు, ఆయన పోతుంటారు. ఇప్పుడు తర్వాత ఏంటంటే మన చికెన్ మటన్ కోసుకున్న వాళ్ళు ఏంటంటే కళ్ళు తాగేటోళ్ళు కానీ వాళ్ళకి పూజిస్తారు అని అంటే మీకు అసలు అవసరం ఏమున్నది? మీరు కూడా హిందువే కదండి. వాళ్ళ 100% కదా. ఎందుకు వస్తలేదు చాలా క్లియర్ గా చెప్పినాం. ఏంటంటే ఎంక్వైరీ చేయమని చెప్తున్నాం. ఎంక్వైరీ చేయడం మేము 100% చెప్తున్నాం. దాంట్లో ఏదైతే ఉందో సంజయ్ గారు ఎందుకు ఎత్తలేదు 100% ఇక్కడ ఆపినాం కదా. ఇక్కడ కూడా ఆపినాం కదా. తెలంగాణకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఏ ఉద్దేశంతో మాట్లాడినారో ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. చాలా క్లియర్ గా అందులో ఆయన ఒక ఏంటంటే కోనసీమకు పోయినప్పుడు అక్కడ ఏంటంటే మన ఏంటంటే రాజోల్ ఏంటంటే నియోజకవర్గం పోయినప్పుడు గోదావరి ఏంటంటే ఇంతకు పచ్చతనం ఉంది, అన్నపూర్ణ అని చెప్తూ ఉంటారు. అలా ఏంటంటే మొత్తం తెలంగాణ వాసులు కూడా ఇక్కడికి వచ్చేటంటే చూసి ఏంటంటే ఇవాళ చాలా అంటే బాగుందని చెప్తున్నారు. విడిపోయిన తర్వాత ఏంటంటే ఆయన ఏంటంటే ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడినా చూడాలి కదా. మనం ఏంటంటే దృష్టి పెట్టారంటే మొత్తం తెలంగాణ వాళ్ళు ఇప్పుడు ఆయన ఏంటంటే వ్యక్తిగతంగా మాట్లాడినారా, ఏం మాట్లాడినా అదే చెప్తున్నాను. ఇప్పుడు దానికి ఏంటంటే చాలా ఏంటంటే క్లియర్గా ఇచ్చినారు. వీరు అందరు కలిసి ఏంటంటే వక్రీస్తున్నారు. నేను ఏమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఒక ఏంటంటే డైల్యూట్ సిచ్యువేషన్లో ఉందన్నట్టు. అంటే అహంతోడు ఉంది. ఇవాళ మేము ఏంటంటే గెలిచినాం కాబట్టి ఎటువంటి రేవంత్ రెడ్డి గారే అన్నారు కదా, హిందూస్ అంటే మన ఏంటంటే మొత్తం కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లిమ్స్కి ఏంటంటే మొత్తం కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఆయన ఏంటంటే 100% అన్నారు కదా. బండి సంజయ్ గారు చాలా క్లియర్గా చెప్పినారు ఆ రోజు. ఒకవేళ కనుక ఇక్కడ కనుక కాంగ్రెస్ పార్టీ కనుక గెలిస్తే ఇది ఎంఐఎం పార్టీ గెలిచినట్టు ఇవాళ హిందువులు ఇవాళ అనేది మొత్తం అంటే తలెత్తుకొని తిరగరని చెప్పి అదే నిజమైంది. ఇవాళ ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. మేము ఏంటంటే నిరసన వ్యక్తం చేస్తాం. మా ఏంటంటే మహిళా మోర్చా, యువ మోర్చా ఏంటంటే దీనికి ఏంటంటే వ్యతిరేకంగా ఈ ఒక స్టేట్మెంట్ చేస్తాం. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది అన్నట్టు. ఇవాళ చాలా పెద్ద ఫ్యాషన్ అయిపోయింది అన్నట్టు. హిందూ దేవుళ్ళు అనేది ఎంత మాట్లాడినా కూడా పర్లేదు. కానీ ఒకవేళ కనుక నిజంగా కనుక దేవుళ్ళ గురించి మాట్లాడాలంటే రేవంత్ రెడ్డి గారు ఏంటంటే అల్లా గురించి మాట్లాడమని చెప్పండి. అల్లా గురించి మాట్లాడమని చెప్పండి. ఎందుకంటే మైకులు పెట్టుకొని పెద్ద అరుస్తుంటారు, ఎందుకు వేస్తుంటారు ఇవన్నీ? హనుమంతుని గురించి మాట్లాడతారు, మనం ఏంటంటే అక్కడ ఏంటంటే ఒక అమ్మవారి గురించి మాట్లాడతారు. అరే మీ ఏంటంటే వ్యక్తిగతంగా మీకు కనుక ఇష్టం లేకుంటే మీరు ఏంటంటే మాట్లాడకపోండి. బట్ 80% ఉన్న హిందువుల గురించి మాట్లాడడం అనేది మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి తర్వాత ఏంటంటే మతానికి పట్టుబెట్టి వాళ్ళ మతతత్వమైన పార్టీ అని చెప్పి ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇదే ప్యానెల్లో ఉన్న వ్యక్తులు ఇదే అంటారు. భారతీయ జనతా పార్టీ అనగానే మతతత్వమైన పార్టీ, వీళ్ళకి ఏంటంటే వేరే పని లేదు అని చెప్పి. అరే మీరు అందు జరిగిపోయింది కాదు, దీనికి ఏంటంటే నిరసనిస్తాం కదా. మీరు ఏంటంటే చెప్పాల్సిన అవసరం లేదు. మీరు మీ వాదన కానీ నేను పేపర్ చదివాను.
ఆయన చెప్పిన దాంట్లో ఏమిటి అభ్యంతరం అన్న పదం నాకు కనపడలా. హిందూ దేవుళ్ళు ప్రస్తావిస్తారా ఇదని అన్నారు, చాలా మంది దేవుళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు మాకే అభిప్రాయం ఏంటంటే అభిప్రాయం భేదాలు ఉన్నాయి. ఇది వీటిలో మాట్లాడుతుంటే దేవుడు అనేది అంటే ఒకటే అని ఉంటుంది కదా, 3 దేవుళ్ళు అంటారు మనం. 3 దేవుళ్ళు ఉన్నారు. అది అట్లా చెప్పలేదు. ఆయనకి ఏంటంటే ఒక ఏంటంటే వ్యంగ్యంగా మాట్లాడుకుంటూ అదే అదే చూడండి. ఎందుకంటే ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నామో చిత్తశుద్ధి కనపడింది, తెలంగాణ వాళ్ళని దిష్టి తగిలిందంటే ఆయన అంటే వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు. అవునండి, వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. ఇదే మాట కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అంటే యాక్సెప్ట్ చేస్తారా? అదేనండి. అప్పుడు అదేమైందంటే వ్యంగ్యం లేదు, ఇది ఏంటంటే వ్యంగ్యంగా ఉంది. అంతే కదా, మరి అదే చెప్తున్నాం కదా. మీరు ఏంటంటే ప్రతిసారి ఏంటంటే ఈ యొక్క మతాన్ని గురించి రెచ్చగొట్టి తర్వాత ఏంటంటే మా మీద ఏంటంటే మతం గురించి మాట్లాడడం అనేది మేము ఏంటంటే దీన్ని అంటే వ్యతిరేకిస్తున్నాం. పాయింట్ కాదు, రుసరుసలాట కాదు, 100% అంతే కదా. మరి మాది ఏంటంటే పొలిటికల్ పార్టీ, మేము ఏంటంటే చూస్తూ ఊరుకుంటామా? ఏంది మేము దయాకర్ గారిని అడుగుదాం. దయాకర్ గారు చెప్పండి, ఏమిటి మీరు హిందూ దేవుళ్ళని అవమానించే విధంగా, హిందూ మతాన్ని ఇబ్బంది పెట్టే విధంగా మీరు మాట్లాడారని అంటున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఏం పెద్ద సీరియస్గా తీసుకోవట్లేదు, తెలంగాణ ప్రజలు దిష్టి తగిలిందని అన్నా కూడా ఆయన ఏమంత పెద్ద అదేదో వ్యక్తిగత పాయింట్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో రెండిట్లోనూ అట్లాగే ఆంధ్రలో జరిగిన ఈ సంబంధించిన మాత్రం ఎక్కడ బీజేపీ నోరెత్తలేదు. జంతుకో కోలిసిందన్నా, భూమానం దొరికిందన్నా. ఇక్కడ మాత్రం రేవంత్ రెడ్డి గారు ఒక్క మాట అనగానే నిరసనలు, రుసరుసలు, సందడి చేయబోతున్నారు ఇవాళ. మరి పవన్ కళ్యాణ్ గారి దిష్టి వ్యాఖ్యలు హిందూ మతానికి సంబంధించి నిజంగానే రేవంత్ రెడ్డి గారు వ్యంగ్యంగా మాట్లాడారా, మన సుభాష్ గారు చెబుతున్నట్లుగా? గుడ్ మార్నింగ్ కొమ్మినేని గారు, ఇద్దరు పెద్దలకు కూడా. బీజేపీ అట్లా చేయకపోతే మనం ఆశ్చర్యపోవాలి, కానీ దాంట్లో కొత్త ఏమున్నది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లో వాళ్ళకి వ్యతిరేక భావం కనిపించలే, ఎందుకంటే వెనకేసుకొని రావాలి కదా, మోడీ పప్పినే కదా పవన్ కళ్యాణ్. కాబట్టి తెలంగాణ వాళ్ళు కూడా తెలంగాణను అవమానించే విధంగా వ్యవహరించినా కూడా పొత్తు కాబట్టి వ్యతిరేకించారు. మీరు పొత్తు కాలేదనుకోండి, కొమ్మినేని గారు డిఫరెంట్ అయినా కూడా మీరు కూడా కాంగ్రెస్ కి అనుకూలంగా మాట్లాడుతున్నారు, మీ మీద కూడా ట్రోల్స్ పెడతారు. విన్నారా? కాబట్టి వీళ్ళతో కేవలం మతం ఏదో వీళ్ళ సొంతమైనట్టు, మతం వీళ్ళదే అన్నట్టు. ఇప్పుడు వాస్తవానికి ఎల్లమ్మ, లేకపోతే మన మైసమ్మ, మాట్లాడండి, మళ్ళీ తేడా వస్తే మీ మీద కూడా మీ దిష్టి బొమ్మలు. ఇప్పుడు వాళ్ళు చేసిందేమో నేను భరించలేదా? వెనకటికి ఇది పాకిస్తాన్ కి సంబంధించిన దాంట్లో, లేకపోతే రామునికి సంబంధించిన దాంట్లో చేసిన దాంట్లో ఏంటో వాళ్ళకున్న పనే అది, ఇంకా వేరే పని ఏమి ఉండదు. కానీ నేనేమంటున్నా అంటే, ముఖ్యమంత్రి గారు అన్న దాంట్లో తప్పు వ్యంగ్యం అని అంటున్నారు. వ్యంగ్యం అని అంటే ఇప్పుడు ఊళ్ళల్లో ఉండదా? ఇప్పుడు మా సుభాష్ గారు నాన్ వెజ్ తింటారా సుభాష్ గారు? మీరు తినే హిందువులు నాన్ వెజ్ తింటారా అని అంటే నేను తిన్నాను. ఊళ్ళల్లో మీరు అట్లా అడుగుతారా? అన్యాయం కదా. కాదు, కట్టమైదమ్మ ఇప్పుడు డిఫరెంట్ పెద్దమ్మ గుడిలో అట్లాంటివి జరుగుతాయి కదా మామూలుగా, నాన్ వెజిటేరియన్. అంటే వివిధ రకాల వాళ్లకు వివిధ రకాల ఆచారాలు ఉంటాయి. హిందువుల్లో వివిధ రకాలు ఉన్నారని చెప్పడానికే. హిందువులంతా ఏకమైనా కూడా ఇప్పుడు సుభాష్ గారు నిష్ఠతో ఉంటారు. కొంతమంది ఇప్పుడు మైసమ్మ, మారమ్మ, పోషమ్మ ఇట్లాంటి కాడ అసలు అట్లా నాన్ వెజ్ కానీ ఇట్లా చేసుకునే కొన్ని దేవతలు కూడా ఉంటాయి. కాబట్టి డిఫరెన్షియేషన్ చెప్తే వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతున్న పరిస్థితి ఉన్నది. నేనేమంటున్నా అంటే, ఇదే ఆంధ్రప్రదేశ్లో మీరు చెప్పిండ్రు, ఏది ఆ నిల్వ ఉన్న మాంసము లేకపోతే ఇట్లాంటి ఏమో వస్తే ఒక్కళ్ళు మాట్లాడతలే. అక్కడ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి గుట్టు సప్పుడు కాకుండా దాంట్లోనే పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి డ్యూయల్ సాండ్ ఒకటి. ఇప్పుడు ఒక మాట అనుకుందాం, మాకు ఇక్కడ ఎంఐఎం మా క్యాండిడేట్ కు మద్దతు ఇవ్వచ్చు కాక, ఏది జూబ్లీహిల్స్ లో. ఎంఐఎం బీహార్ లో ఎవరితో అండగా ఉన్నది? ఎంఐఎం కానీ జనసూరజ్ పార్టీ కానీ. రాజకీయాలకు వచ్చినప్పుడు ఎంఐఎం బీజేపీకి రెండవ పార్టీ అని అంటారు చాలా మంది. అది వాస్తవం కాదా అనేది మనకు ఉత్తరాంచల్ ఎన్నికల్లో తెలుస్తుంది. ఇక్కడ 7 సీట్లు వచ్చిన ఎంఐఎం అక్కడ 5 సీట్లు వచ్చింది. ఉత్తరప్రదేశ్ లో ఎవరి దన్నుతో చూసి పోటీ చేస్తుంది అనేది అందరికి తెలుసు. అది రాజకీయ కోణం. కానీ మత కోణంలో మతం బీజేపీది మాత్రమే కాదు, మతం అందరి. ఇప్పుడు మేము మా దాంట్లో వాళ్ళు ఒక విచారధారనే చేస్తారు అనుకోండి. ఇప్పుడు నాగాలాండ్ లో బైబిల్ ఎందుకు పంచుతామని వాళ్ళు ఇచ్చిండ్రు? మరి
నాగాలాండ్ లో వాళ్ళ మేనిఫెస్టోలో బైబిల్ పంచుతామని ఉన్నది. జెరూసలేం పంపుతామని కూడా ఇచ్చారు, జెరూసలేంకి ఫ్రీగా పంపుతామని కూడా ఇచ్చారు. అట్లా ఉంది. తర్వాత ఇప్పుడు ముస్లిమ్స్ వాళ్ళ పార్టీలో లేరా? ఒక్కళ్ళు కూడా లేరా? ఏకంగా అద్వానీ గారి రిలేషన్స్ ఉన్నాయి, ఇతర ముఖ్య నాయకుల రిలేషన్స్ కూడా ఉన్నాయి. కానీ ఇది వాళ్ళు వాళ్ళ రాజకీయం కోసం చేసే ఎత్తుగడ మాత్రమే తప్పితే మరొకటి కాదు. ఇప్పుడు నేను గతంలో కూడా చెప్పిన, పాకిస్తాన్కి పోయిన మోడీ గారిని ఏ రోజు కామెంట్ చేయలేదు. ప్రోటోకాల్ లేకుండా ఉక్రెయిన్ మీదుగా పోయి మా నవాజ్ షరీఫ్ వాళ్ళ అమ్మ ఇంటికి పోయి వాళ్ళ అమ్మ దీవెనలు తీసుకొని వాళ్ళ మనవరాలు బర్త్డేలు కూర్చుంటే మోడీ మాత్రం పాకిస్తాన్ అంటే మాత్రం వ్యతిరేకం అన్నట్టుగా మనం అనుకోవాలి. ఎవడన్నా కొంచెం అటు ఇటు అని మాట్లాడిండు అనుకోండి, వాడు కథం దేశంలో కదా అంతర్జాతీయ ఫేమస్ అవుతాడు వాడు. అంటే ఈ తరహా ఒక ధోరణి బీజేపీ మానుకోకపోతే ఎన్ని రోజులు కొత్తగా ఏమి ఉండదు. అందుకనే బీజేపీ విధానాల విషయంలో ఎక్కడ కూడా ఎక్కడికక్కడికి మారిపోతాయి. నేను అంటున్న పవన్ కళ్యాణ్ గారు అన్న మాటల విషయంలో ఆయన యథాలాపంగా అన్నాడా, అన్యాపదేశంగా అన్నాడా, అసలు బాధ్యత రాహిత్యంగా అన్నాడు, ఇదంతా పక్కన పెడితే నేరుగా అన్న పరిస్థితిని వాళ్ళు పట్టించుకోవట్లేదు. మాకేం అవసరం లేదు, మాది అసలు మాకు సంబంధించిన అంశం కాదు, కరెక్టే అంటే అప్పుడు కనీసం ఇది ఈ విధంగా తప్పు జరిగిందనే దానికి కూడా వాళ్ళకి ఈగో వచ్చింది. వక్రీకరిస్తున్నారంట కదా, వక్రీకరించిన మాట ఆయన కరెక్ట్ గా అన్నారట, కానీ మనం ఒక్కరంగా క్షమాపణ చెప్పని మీరు అడిగారు. క్షమాపణ చెప్పకపోతే సినిమాలు ఆపుతా ఉంటున్నారు, ఆపగలుగుతారా మీరు? మీ ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు గారికి ఉన్న సంబంధ బాంధవ్యాలు, పవన్ కళ్యాణ్ గారితో ఉన్న రిలేషన్స్ ఇవన్నీ పనిచేయవు. అప్పుడు కోమటిరెడ్డి గారు చెప్తే అయిపోతాయి సినిమాలు. ఆ సందర్భం వచ్చినప్పుడు దానికి సంబంధించి మంత్రి గారు ఆ విధంగా స్పందించిండ్రు. సరే, అది రేపు ఏం జరుగుతుందనే విషయంలో చూడొచ్చు, కానీ తప్పు జరగలేదు, తప్పు మాట్లాడలేదు చెప్పకపోతే మీరు ఏం చేయగలుగుతారు? అదే చేస్తారు. ఇప్పుడు ఆయన ఏ విధంగా నిరసన చెప్పాలనుకున్నాడో ప్రభుత్వం తరపు నుంచి నీ సినిమాలకి ఇక్కడ రాయితీలు ఉండవు, ఆడనీయం అనే స్థితి వచ్చింది. ఇంకా వేరే ఉద్యమ నాయకులు ఉన్నారు, అసలు ఇట్లా అంటావని వాళ్ళ ప్రెషర్ వేరే ఉంటుంది. బట్ వేరే తెలుగు ప్రజలు చాలా సంతృప్తిగా సంతోషంగా ఉన్నారు. విడిపోయినప్పుడు కొంత బాధలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ లో ఇంకెక్కువ బాధ చూసిన నేను. కానీ ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్న వాళ్ళ మధ్యన ఈ స్పర్ధలు పెంచడం ఎందుకు? ఇప్పుడు మన ఏంది కోనసీమ అందాలను చూసి అందరం సంతోషపడతాం కానీ మనం ఏడుస్తాం. పోయి గోవాకు పోయో లేకపోతే కేరళకు పోయో ఖర్చు పెట్టుకొచ్చేదానికి మన ఆంధ్రప్రదేశ్కి పోతే మన తెలుగు రాష్ట్రం అని చెప్పి పోయి సంతోషపడతారు తప్పితే తెలంగాణలో దృష్టి జరిగింది, కోనసీమ ఎండిపోయిందని ఈ బాధ్యత రహితమైన ప్రకటనలు ఎంత ఇర్రెగ్యులర్ గా ఉన్నాయి. నేనైతే మీకు తెలుసు కదా, ఎప్పుడైనా మేము పోతే వైజాగ్ పోయినా, రాజమండ్రి పోయినా, కాకినాడ పోయినా మాకు అదొక సంతోషం. ఏంటంటే ఇప్పుడు విడిపోయి ఉండొచ్చు, కానీ ఒక బ్రేక్ తీసుకోవాలి, మీరు క్లోజ్ చేయండి, బ్రేక్ తర్వాత మళ్ళీ మాట్లాడచ్చు. ఎస్, ఏది ఏమైనా భాజపా పక్షపాత ధోరణి. ఇప్పుడు భాజపా గురించి ఇక్కడనైతే పెద్దగా మాట్లాడేది లేదు, అక్కడ కూడా ఆయన మైనర్ స్టేక్. నేను చిన్న వీడియో పెడితే మొత్తం వైరల్ అవుతున్నారు. ఏందమ్మా ఏమన్నా టీడీపీకి ఇట్లా ఏమన్నా వీళ్ళ మీద ఏమైనా రాజకీయ కుట్ర ఇదే బదనాం చేయడానికి చేస్తుందా అన్నట్టుగా కనపడ్డది నాకైతే. కాబట్టి వాళ్ళిద్దరి మధ్యన కూడా స్పర్ధలు ఉన్నాయి, కానీ సందర్భానుసారం అవసరార్థం కలిసి ఉంటున్నట్టుగా నాకు కనబడుతున్నది. ఏదైనా మరి టీడీపీ కూడా విమర్శ చేయాలి కదా, ఇట్లా అనడం తప్పు అని అనాలి కదా. వాళ్ళు కూడా అంటలేరు, బీజేపీ కూడా అంటలేరు. కాబట్టి పవన్ కళ్యాణ్ టీడీపీ వాళ్ళకు లక్ష్యం ఉందంట, కొన్ని వ్యాఖ్యలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గబ్బడితే మన కింద అట్లాగే ఉంటాడులే, ఇబ్బంది లేకుండా ఉంటది, మనం మోర్ లాయల్టీ ఉంటాడనేది వాళ్ళ లక్ష్యం అంట. ఒకటి వాస్తవానికి పవన్ కళ్యాణ్ మెచ్యూర్డ్ పొలిటీషియన్, ఇదంతా పక్కన పెడితే బోల్డ్ గా కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తుంటాడు మనోడు. ఇది దీనివల్ల కొంత ఇబ్బందులే అంటే బోల్డ్ అంటే అప్పుడోటి ఇప్పుడోటి చాలా ఉన్నాయిలేండి అవన్నీ. ఇప్పుడు దాంట్లో పరస్పర విరుద్ధంగా మాట్లాడటంలో ఆయన చంద్రబాబు గారితో పోటీ పడుతున్నాడు, అది వేరే విషయం. తెలుగు ప్రజల మధ్య వైరాలు సృష్టించకుంటుంటే మంచిదని. ఇది కరెక్ట్. ప్రాంతాల మధ్య మతాల మధ్య వైరాలు సృష్టించకుండా ఉంటే బెటర్.